హలో ఫ్యామ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలని వచ్చాను. చాలామంది నా ముందు వీడియోస్ చూసి ఇది మోటివేషనల్ స్పీకింగ్ క్లాసెస్ అనుకుంటున్నారు. 100% మోటివేషనల్ స్పీకింగ్ క్లాసెస్ కాదు, ఇవి అవేర్నెస్ క్లాసెస్. డిఫరెన్స్ ఏంటంటే, మోటివేషన్ క్లాస్ అంటే కమాండ్ చేయడం. మీరు ఇలా 6 o'clockకి మీరు లెగవాలి, అదే చెప్తారు. ఎందుకు లెగవాలి, రీజన్ ఏంటి, నాకు ఒకవేళ లెగవ బుద్ధి వెయ్యట్లేదు, నాకేమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా లేవా, అసలు నాకు ఒక అవేర్నెస్ ఇవ్వకుండా గుడ్డిగా ఇదే చెయ్యాలని చెప్పడం మోటివేషన్. అదే అవేర్నెస్ ఏంటంటే, నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, నాకు కొన్ని రీజన్స్ చెప్పి, ఓకే ఈ రీజన్స్ మేబీ అవి నాకు కొన్ని రీజన్స్ తెలుసుండొచ్చు, పక్కన వాళ్ళకి ఇంకా చాలా రీజన్స్ తెలుసుండొచ్చు. అన్ని రీజన్స్ కలెక్ట్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోవడం. ఇక్కడ నేను మీకు చేస్తుంది కూడా ఏంటంటే, ఇలా చెయ్యండి అని నేను ఎవరికి చెప్పట్లేదు, ఇలా కూడా చేయొచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని ఆ డిఫరెంట్ ఆప్షన్స్ మీ ముందర పెట్టడమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. అంతేకాని మీకు ఫోర్స్ చేసి మీరు ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, అప్పుడే మీ లైఫ్ సక్సెస్ అవుతుంది ఆర్ మీ గోల్ అచీవ్ అవుతారు. మీ లైఫ్లో మీకేం కావాలో మీకు తెలిసినప్పుడు మిమ్మల్ని నేను ఎలా ఫోర్స్ చేస్తాను? కొంతమందికి జాబ్ చేయడం ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కొంతమందికి బిజినెస్ ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోయి ఉండొచ్చు. సో ఒక్కొక్క కేస్కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. అందుకే నేను స్పెసిఫిక్గా మీ ప్రాబ్లమ్స్ని మెన్షన్ చేయండి అని చెప్తున్నాను. సో పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటాయి సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు నాకు స్వీట్ తినడం ఇష్టం అనుకోండి, మీకు స్వీట్ తినడం ఇష్టం లేదనుకోండి, మీరు స్వీట్ తినండి, మీ మూడ్ బాగుంటుంది, స్వీట్ మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి, ఇలా అంతా నేను చెప్పాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ కేటగిరీకే రారు. మీరు స్వీట్ తినే కేటగిరీకే రానప్పుడు నేను మిమ్మల్ని స్వీట్ తినమని ఎలాగా ఫోర్స్ చేస్తాను. అలానే లైఫ్లో కూడా కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది, కొంతమందికి ఎంప్లాయర్ మైండ్ సెట్ ఉంటుంది, కొంతమంది అసలు వర్కే చేయకుండా క్రియేటివ్ ఫీల్డ్ సైడ్ అలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి రెగ్యులర్ 6 to 5 జాబ్ నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీరు మీ లైఫ్లో ఏం చేయాలనుకున్నది మీకు క్లారిటీ తేవడమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం అన్నమాట. సపోజ్ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, తనకి మంచి నేచర్ పిక్చర్స్ తీయడం ఇష్టం అనుకోండి, నేను లేదు మీరు మనుషుల పిక్చర్స్ తీయమని చెప్తే ఆబ్వియస్గా వాళ్ళు ఏమవుతారు, డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, తనకి నేచర్ ఫొటోస్ తీయడం ఇష్టం, మనుషుల ఫొటోస్ తీయడం కాదు. సో అంత స్పెసిఫిక్గా ఫొటోస్ తీయడం అంటే ఏ ఫొటోస్ అయినా ఒకటే కదా అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఛానల్ ఒక ఉద్దేశం ఏంటంటే, మీరు మాకు చెప్పడం కాదు, నాకు ఈ ఫొటోస్ తీయడం అంటే ఇష్టం, మా ఫొటోస్ తీయడం అంటే ఇష్టం, మీకు అసలు ఏ ఫొటోస్ తీయడం అంటే ఇష్టమని మీకుగా ఒక అవేర్నెస్ రావడం, మీ ప్రయారిటీ లిస్ట్ ఏంటని మీకు మీరుగా తెలుసుకోవడం, మీరు లైఫ్లో అసలు ఏం కావాలనుకుంటున్నారు మీకు మీరు అనలైజ్ చేయడం, అవన్నీ మీకు మీరే చేస్తారు. జస్ట్ మేము ఒక గైడెన్స్ ఇస్తాం అంతే అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నా పర్సనల్ లైఫే తీసుకుంటే, నాకు పర్టికులర్ టైంలో జాబ్ చేయడం ఇష్టం లేదు, ఆర్ నా పార్ట్నర్ ఇలానే ఉండాలనుకుంటున్నాను, నా పార్ట్నర్కి ఇంత ఫిగర్ శాలరీ వస్తేనే ఐఎమ్ హ్యాపీ, ఆర్ నా పార్ట్నర్ నాతో ఇలా బిహేవ్ చేస్తేనే నాకు హ్యాపీ. ఇలాగా ప్రతి మనిషికి కొన్ని సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కొన్ని సెట్ ఆఫ్ విషెస్ ఉంటాయి. సో ఆబ్వియస్గా సపోజ్ నేను మ్యాచెస్ చూస్తున్నాను అనుకోండి, మీరు నాకు థౌజండ్స్ ఆఫ్ మ్యాచెస్ తెచ్చినా కానీ నేను అనుకునే స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళనే నేను ప్రయారిటైజ్ చేస్తాను, వాళ్ళల్లోనే నేను పిక్ చేసుకుంటాను. అలానే మన లైఫ్లో కూడా, మన లైఫ్లో ఎవ్రీడే చాలా ఆప్షన్స్ వస్తాయి.
ఎగ్జాంపుల్ మీ బాస్ ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ చేసే వెళ్ళమన్నారు. మీకు ఆ రోజు మూడ్ లేదు కంప్లీట్ చేయడానికి. ఆర్ మీరేం ఫీల్ అవుతున్నారంటే నేను ఇప్పటికే చాలా ఎక్కువ వర్క్ చేసేసాను అనుకుంటా. మీరు పోయి మీ బాస్‌తో ఫైట్ చేయలేరు కదా! అఫ్‌కోర్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. నేనేమంటున్నానంటే మీరు ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ అలాగా మీరు అదే కంపెనీలో 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు, 10 ఇయర్స్ ఉండొచ్చు, 30 ఇయర్స్ ఉండొచ్చు. మీరు ఎవ్రీడే మీ బాస్‌తో ఫైట్ చేస్తూ మీ ఎనర్జీ లెవెల్స్ వేస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఎంత డిస్కషన్ చేసినా బాస్ మైండ్ సెట్స్ అందరికీ తెలుసుంటే మీరు ఆ వర్క్ చేసే వరకు మీ బాస్ మిమ్మల్ని వదలడనమాట. సో అప్పుడు ఆబ్వియస్‌గా అది ఫిక్స్ అవ్వడం, ఒక అవేర్‌నెస్ తెచ్చుకోవడం. ఓకే, బాస్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇవి ఉంటాయి అన్నీ తెలుసుకోవడమే అవేర్‌నెస్ అనమాట. సో రేపు మళ్ళీ ఇంకా ఎక్కువ వర్క్ ఇచ్చారనుకోండి, మీరు కంపేర్ చేసుకోగలగాలి. చేసుకొని నేను నేను రైట్ వేలో ఉన్నానా, రాంగ్ వేలో ఉన్నానా, ఈ ఈ పాయింట్లో నేను నా బాస్‌తో డిస్కషన్ చేయడం కరెక్టా కాదా, ఈ పాయింట్లో నేను అసలు డిస్కస్ ఎందుకు చేయాలి అని ఫస్ట్ మీకు మీరు క్వశ్చన్ వేసుకొని. ఎందుకంటే అందరికీ సాచురేషన్ పాయింట్స్ ఉంటాయి. కొంతమందికి 1 అవర్ వర్క్ చేయగానే అలసిపోతారు. కొంతమంది ఎన్ని అవర్స్ వర్క్ చేసినా అలసిపోరు. కొంతమంది ప్లానింగ్ బాగుంటే మార్నింగ్ ఈ వర్క్ చేయాలి, ఆఫ్టర్నూన్ ఈ వర్క్ చేయాలి, వర్క్ స్కెడ్యూల్ బాగా చేసుకుంటారు. అందరూ బై బర్త్ అన్ని మేనేజ్మెంట్స్తో పుట్టారు కదా. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకునేటప్పుడు కావాల్సిన హెల్ప్ ఆర్ గైడెన్స్ ఆర్ ఒక సిస్టరు, ఒక బ్రదరు, ఒక ఫాదరు, ఒక మదరు ఎలా గైడ్ చేస్తారో అలాగ మేము కూడా మిమ్మల్ని గైడ్ చేయాలనుకుంటున్నాం. అది మా పాడ్కాస్ట్ ద్వారా అవ్వచ్చు, 1-to-1 సెషన్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే మీరు మాకు మెయిల్స్ పంపిస్తే మీ స్టోరీ మేము చదివి వినిపించి దానికి ఒక కంక్లూజన్ ఇవ్వచ్చు. ఇలా చాలా మోడ్స్లో మనం డిస్కషన్ చేసి ఒక సొల్యూషన్కి రావచ్చు ఆర్ ఒక కంక్లూజన్కి రావచ్చు. సో అదనమాట మా ఛానల్ మోటో. సో చాలామంది మోటివేషనల్కి అవేర్నెస్కి డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజన్ అవుతున్నాను. సో ఇది 100% మోటివేషనల్ క్లాస్ అయితే కాదు. మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి కొన్ని రోజులు జర్నీ చేయండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏ పీపీటీస్ ఉండవు. మీరు మార్నింగ్ లెగ్స్ ఇది చేయండి, మధ్యాహ్నం ఇది చేయండి, రాత్రి ఇట్లా చేయండి, ఈ లైన్ దాటితే మీ లైఫ్ ఏదో అయిపోతుంది, ఈ భయాలు మేము ఏం పెట్టము. ఎందుకంటే ఇది మీ లైఫ్, మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు ఎలా తీసుకొని వెళ్ళాలని మీకు ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్కి మేము జస్ట్ హెల్ప్ అవుతాం అన్నమాట. వీఆర్ జస్ట్ సపోర్టర్స్. మీ లైఫ్ మీరే లీడ్ చేయాలి కాబట్టి ఓకే. మీ లైఫ్ అన్నది ఒక పజిల్ అనుకుంటే ఆ పజిల్ సాల్వ్ చేయాల్సింది మీరే. మేము జస్ట్ గైడెన్స్ మట్టుకే ఇవ్వగలం. అంటే అన్ని పీసెస్ తెచ్చి మీ ముందర పెట్టి ఈ పీసెస్ అన్నిటి కలిపి మీరు పజిల్ పూర్తి చేయొచ్చు అనే దానికి హెల్పింగ్ ఫ్యాక్టర్గా మాత్రమే మేము ఉపయోగపడతాం. కానీ ఆ పజిల్ పూర్తి చేయాల్సిన బాధ్యత మీదే. సో మీ అందరికీ ఛానల్ మోటో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇట్స్ వెల్బీయింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనమాట. ఎస్పెషల్లీ మేము అందరినీ కవర్ చేయలేము కాబట్టి, ఎందుకంటే మనకి ఇన్ఫాంట్స్ నుంచి ఓల్డ్ పీపుల్ వరకు ఉంటారు. సో మనం అన్ని రేంజెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని కవర్ చేయలేము కాబట్టి నా ముందు వీడియోస్లో చెప్పినట్టు 15 to 30 ఈజ్ ద ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ ఫేజే మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ డిలేస్ జరిగి మీరు ఓల్డ్ ఏజ్లో సఫర్ అవ్వకుండా ఉండాలని ఒక హ్యూమన్ బీయింగ్గా సాటి హ్యూమన్ బీయింగ్స్కి హెల్ప్ చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట. సో మా ఛానల్ గురించి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇంకా మంచి పాడ్కాస్ట్ ఆర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఎంకరేజ్ అస్. సో ఇప్పుడు దాకా మీరు వినిన దానిలో మీకు ఏమర్థమైంది, ఇంకా మేము ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనిపిస్తే, ఇంకా
ఇంటరాక్టివ్గా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ప్లీజ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ. Okay, thank you for your love and support. Please like, share and subscribe my channel. Thank you. Bye.